triplex villas at Kollur, APR Projects. సో చంద్రబాబు గారి నాయకత్వం గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి. నేను చెప్తా ఉండేవాడిని, ఎక్కువ చెప్పడం ఒకటి అలవాటు వీళ్ళకి, చేసేది అంత ఉండదు. చేయాలని ఉత్సుకత ఉండొచ్చు, చేయాలనేటటువంటి ఉత్సుకత ఉండవచ్చు, కానీ జరిగేదానికి నువ్వు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. మామూలుగా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు. అది చేస్తే అల్టిమేట్గా యువర్ డీడ్స్ ఓన్లీ హ్యాస్ టు స్పీక్, నాట్ యువర్ లిప్స్. యువర్ డీడ్స్ హ్యాస్ టు స్పీక్ అంటే నువ్వు నీ పనులు మాట్లాడాలి, దానికి ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి నేను సిన్సియర్గా చెప్తాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, అది యువకుడు, ఆవేశము, వ్యవహారము, వీళ్ళందరూ ఏంటంటే ఈ కొత్త జనరేషను నాకు అర్థం కానిది. ఎవరికైనా ఒకటే నేను చెప్పేది, వాళ్ళ చేతలు మాట్లాడాలి, పెదాలు కాదు, మాటలు కాదు. ఇప్పటికీ చెప్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఒక ఎన్సైక్లోపీడియా దగ్గుపాటి గారు, డేట్లతో సహా టైంతో సహా చెప్తారు అని చెప్తారు. కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, మీరు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన డేటు ఇయర్? నాకు గుర్తులేదు. నేను నాకు అంత జ్ఞాపక శక్తి ఉంటుందని నేను అనుకోను. ఏంటంటే పుస్తకం రాసినప్పుడు మాత్రం ఆ డేట్స్ సహా లేకపోతే అవన్నీ కూడా తన్నుకుంటా వచ్చేసింది నాకు. అంటే డైజెస్ట్ అయ్యి నేను ఇన్వాల్వ్ అయినటువంటి పద్ధతిని బట్టి వచ్చేసింది. ఓకే, అంత తప్పితే నేను ఆ పుస్తకం రాసినప్పుడు 40 రోజులు రాశాను. 40 రోజులు కూడా మా ఊళ్ళో నేను రిటైర్ అయిపోవాలని చెప్పి 2009లో మా ఊరు వెళ్ళిపోయి ఉంటే ఎలక్షన్స్ ముందు నిలబడకూడదు ఆ రోజు. నేను పొద్దున్న 4-3 గంటలకు లేచేటప్పటికి ఇక రాయమని చెప్పి వచ్చేసేది. కూర్చుని భాగవద్వేగం కాదు, తన్నుకుంటా వచ్చేసేది అంతేక. 10 పేజీలు రాసి 10-20 పేజీలు రాసేసి పడుకునేవాడిని. అలా 40 రోజుల్లో మొత్తం 250 పేజీలు ఎంత అది అట్లా వచ్చేసింది అంతేక. ఎవరిని అడగలేదు, లేకపోతే పేపర్లు చూడలేదు, లేకపోతే ఇంకో చోటకు పోలేదు. 40 రోజులు అక్కడే ఉన్నాను, బయట కూడా ఎక్కడికి పోయి తిరగలేదు. అలా వచ్చేసింది అంతేక. డేట్స్ అన్ని అట్లా గుర్తున్నాయి. ఎమ్మెల్యే అయిన డేట్ గుర్తులేదు, ఫస్ట్ ఎమ్మెల్యే ఇయర్ గుర్తుంది, 83. నవంబర్. మ్యారేజ్ డేట్ ఎప్పుడు సార్? అవన్నీ అవి కూడా గుర్తుకోకపోతే ఇంకెందుకంటే ఇంకా మళ్ళీ. మేడం బర్త్డే డేట్ గుర్తుందా? మేడం బర్త్డే చాలా రోజులు గుర్తుకునేది కదా, తర్వాత గుర్తుంది. రితేష్ బర్త్డే డేట్? రితేష్ వాళ్ళది అంత సరిగ్గా గుర్తుంది నాకు. ఓకే, ఫిబ్రవరిలో ఉంటుంది. ఒకళ్ళు 8, ఒకళ్ళు 20. మా పాప బాబుది 2 ఫిబ్రవరి మాసమే. ఇయర్ అంటే గుర్తుకుంటుంది.